మన ప్రియతమైన నాయకుడు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 46వ డివిజన్ లో 6,30,000కి డ్రైన్ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి. ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది నెల్లూరు నగరంలో ఆ ట్రంక్ రోడ్ సెంటర్ అంటారు. అందులో లెస్సీ సెంటర్ అండ్ ఇంపార్టెంట్ అయిన సెంటర్ ఇది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి ఈ డ్రైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు నిలబడిపోతుందో వాటికి ఈ రోజు మోక్షం కలిగించారు మంత్రివర్యులు నారాయణ గారు. నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఇటు మూలాపేట కాడి నుంచి, సంతపేట కాడి నుంచి, స్టౌనస్పేట కాడి నుంచి, అదే విధంగా చిల్డ్రన్స్ పార్క్ దాకా మీరు ఎవరైనా కూడా తిరగండి. ఇక్కడ పోయినా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒక దగ్గరికి పోవాలండి. ఎందుకంటే అది నారాయణ గారి ఒక కృషి. ఎందుకు ఇది మాట నేను గర్వంగా చెప్తున్నామంటే ఈ రోజు ప్రతి ప్రాంతంలో ప్యాచ్ వర్కులు, ప్రతి దగ్గర ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనందరికి తెలుసు పంట కాలువల గురించి ఎవరు పట్టించుకోవాలి. అక్కడ ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పేదరికంగానే ఉండింది. అలాంటి వాటిని రేవల్పాటి కెనాల్ గాని, రామిరెడ్డి కెనాల్ గాని, మల్లపు కాలువ గాని, గచ్చు కాలువ గాని దాదాపు 15-12 కాలువలు ఉంటే దాంట్లో 8 కాలువలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో వాసులందరూ కూడా నేను కలుస్తుంటే చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు.